ఓకే సో ఇలాగే అంటే వీళ్ళందరూ చెప్పినట్టు చాలా సందర్భాల్లో ఎవరైనా చూస్తారే నువ్వు అసలు మనిషివా పశువా అని అనాలనిపిస్తుంది. ఎవరిని చూస్తే అనాలనిపిస్తుంది మీకు? హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు భరద్వాజ్. ఎస్. అమ్మాయిని ఫోన్ నెంబర్ అడిగినప్పుడు తను ఇవ్వకపోతే నువ్వు మనిషివా పశువా అని అనిపిస్తుంది. అవును, అడగని రెడీగా చెప్పా అడిగా పరిగెత్తుకుంటే ఇస్తారు. మరి నువ్వే కనుక్కోవాలి భయ్, అడగకూడదు అలాగా. స్కూల్లో అటెండెన్స్ రిజిస్టర్ గానీ కాలేజీలో రిజిస్టర్స్ ఉంటాయి చూసా, అందులో నెంబర్స్ ఉండేవి. నేను అది వాళ్ళ నెంబర్ అనుకుని తీసుకున్నాను, వాళ్ళ డాడీ ఎత్తేవాడు. అవే విషయాలే, కూర్చో. ఎక్స్పీరియన్స్ అంతే, తప్పదు. నాన్న చెప్పిన పని చేయకపోతే నాన్న అంటాడు నువ్వు మనిషివా పశువా. అప్పుడు నేనంటే నాన్న అని నీ పోలికలే. జైసా పాప వైసా బేటీ. ఎవడైనా చెత్త కింద పడేస్తే నువ్వు మనిషివా పశువా అని తిడదాం, కానీ మనం కూడా అదే పని చేస్తాం. ఈసారి ఏంటంటే ఎవరైనా వేయడం చూసావనుకో మళ్ళీ తీసి వాళ్ళకి ఇచ్చేయి. ఓకే, ఇప్పుడు ఇంట్లో ఇలా అట్టుపడి తక్కువ బయట టపక్కన తీసి మళ్ళీ లోపల వేసాడు. నీతో సెల్ఫీ దిగుదామని వచ్చినప్పుడు ఇక్కడ ఎవడో పండుగాడని బండోడు ఉన్నాడు. నన్ను ఆపినప్పుడు నువ్వు మనిషివా పశువా అని తిట్టాలనిపిస్తుంది. నేను ఆ విషయం కనుక్కున్న తర్వాత నీకు సెల్ఫీ గ్యారంటీగా ఇస్తానమ్మా, తప్పకుండా. ఎస్. నా గర్ల్ ఫ్రెండ్ తో రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు తినకుండా ఉన్నప్పుడు బిల్లు కట్టనప్పుడు అది పందిలక తింటూ ఉంటే అది మనిషివా పశువా అనిపిస్తుంది. వాళ్ళు ఎంత తింటారు నాన్న? అల్లా కెలుకుతారు. కెలికిందే ఎంతో బిల్లు అవుతుంది అన్నయ్య. అయ్యా, సరిగ్గా తింటే నెయిల్ పాలిష్ పోతుంది, ఎక్కువ తింటే మూతి మీద లిప్స్టిక్ పోద్దాలు. పాప ఎంతో జాగ్రత్తగా కొంచెం తింటారు. వాళ్ళదేముంది, ఆర్డర్ చేసే బిల్లు అయితే ఎక్కువ వస్తుంది అన్నయ్య. అందుకే 2-3 ఫ్రెండ్స్ తీసుకెళ్ళాలి తోడుగా. ఓకే అన్న, ఇప్పటి నుంచి తీసుకెళ్తా. ఏం చెప్పి తీసుకెళ్తావంటే, అరే మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారంటరా, నువ్వు కూడా రా, నీకు కూడా పరిచయం చేస్తానంటే వాడు దువ్వుకుని పౌడర్ రాసుకుని రెడీగా వస్తుంటాడు. ఓకే, ఇది ఫాలో. అలా వెళ్ళే చాలా సార్లు వదిలించుకున్నా. క్లాస్ రూమ్ లో నిద్రపోతూ రకుల్ ప్రీత్ సింగ్ ని కలర్ ఇస్తుంటే మేడం లేపి మనిషివా పశువా అని తిట్టింది. లేకపోతే నా రకుల్ ప్రీత్ సింగ్ గురించి అదే భయ్ ఆయన కలగా అంటుంటే మధ్యలో ప్రతిభ వచ్చాడు, డిస్టర్బ్ చేశాడు. అది అందుకే మేడం లేపినట్టుంది. నాలంటోడు ఒకడు ఉంటాడు ఎప్పుడు. ఆల్ ది బెస్ట్ భయ. అనవసరం గుర్తు చేశాను రకుల్ ప్రీత్. ఇప్పుడు మనసు లేని వాళ్ళని మనిషివా పశువా అంటారు కదా. పశువులకు కూడా మనసు ఉంటుందమ్మా ఈ మధ్యన, మనుషులకే ఉండట్లే, మనుషులకు అస్సలు ఉండట్లేదు కదా. నా బాయ్ ఫ్రెండ్ నాకు అపాయింట్మెంట్స్ ఇచ్చి వేరే అమ్మాయితో వెళ్ళినప్పుడు నువ్వు మనిషివా పశువా అని అనాలని. నువ్వు అసలు అడగకూడదు నాన్న, తీసుకోవాలి నువ్వు అంతే. రోజుకు బాయ్ ఫ్రెండ్ తో తిరిగే అమ్మాయిని చూస్తే ఇది మనిషివా పశువా అనిపిస్తుంది. నువ్వు మాత్రం అసలు ఎవరిని చూడవు కదా. చూసా మరే, అంటే నేను చూసా కానీ ప్రేమించా. అబ్బా బాగా క్లారిటీ ఉంది భయ్యా నీకు. అవును, అమ్మాయిలతో తిరిగితే ఖర్చు అవుతుంది కదా, అందుకే. అవును, నువ్వు పెద్ద సంపాదించా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి మొదలవుద్ది చూడు నీకు. అందుకే ప్రేమించొద్దు అనుకుంటున్నా. నువ్వు ప్రేమించకపోయినా చదవ అవుద్ది, నువ్వు కంగారు పడకు. డిఫరెంట్ ఉంటాయి. థ్యాంక్ యూ. బీటెక్ లో బ్యాక్లాగ్స్ అన్ని ఒకేసారి క్లియర్ అయిపోతే వాడిని మనిషివా పశువా అంట. ఏమనుకుంటే అసలు ఎవడాడు నన్ను ఒకసారి కనపడమన్నాడు, ఒకటేసారి లేపేసావా సబ్జెక్టులన్నీ? డాక్టర్ చూపించుకోడు ఏంటది ప్రాబ్లం? 8 ఏళ్ళు లేదు, ఇంకా కొన్ని ఉన్నాయి నా దగ్గర సబ్జెక్టులు. హాయ్ భయ్యా, నా పేరు సంజీవ్. ఫ్రెండ్ బర్త్డేకి వచ్చి మన కేక్ కూడా వాడే కట్ చేసి మొత్తం తినేస్తే వాడు మనిషివా పశువా అనిపిస్తుంది. మాకంటే చిన్నప్పుడు పేపర్ ప్లేట్ లో బూందీ, అరటిపండు,
ఓ చాక్లెట్, ఇంత కేక్ పీస్, మైసూర్ పాక్, పెట్టాడు, తలకి టోపీ. ఇదే ఉండేది బర్త్డే పార్టీ అంటే. ఇప్పుడు అంటే మాడే అన్ని వేడివేడిగా ఉంటాయి. హ్యాపీ బర్త్డే బా. మ్యాథ్స్ సార్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సన్స్ చెప్తుంటే వీడు మనిషా పశువా అని అనాలనిపిస్తుంది. మ్యాథ్స్ లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, నువ్వు ఇంకా ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? వెరీ గుడ్. మనం మనుషులతో కాకుండా జంతువులతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు నువ్వు మనిషివా జంతువు అని అంటావు. అలాంటి డౌట్ నీకు వచ్చిందంటే మరి. హాయ్ ప్రదీప్. మీ డాడీని అడిగాను చెప్పమ్మా. పొద్దున్న నుంచి రాత్రి వరకు తింటూనే ఉంటాడు మనిషా పశువా అని. ఏం తప్పేముంది? పొద్దున్న నుంచి రాత్రి వరకు తింటూనే ఉంటారా? మరి బేవాల్సుకున్నప్పుడు అదే పనిలో ఉంటాం కదా. ఎవరైనా మనకి ప్రసాదం పెట్టకుండా ఒక్కడే తింటే వీడు మనిషా పశువా అనిపిస్తుంది. ప్రసాదంలో కూడా షేరింగ్? మొత్తం ఒకటే తింటే అట్నే అనిపిస్తుంది కదా. నువ్వు కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చుగా గుడికెళ్ళి. నాది కూడా గుంజుకుంటే ఎట్లుంటుంది? నీది కూడా గుంజుకుని వాడు మరీ కక్కుర్తిలో ఉంటాడు. ఒకే బీర్ బాటిల్ని ఒకటేసారి లేపేస్తే వాడిని మంచిగా పశువు అని తిడతారు కదా. కొంచెం కొంచెం తీసుకోవాలి, పద్ధతి ఉంటుంది దానికి కూడా. మొత్తం పొంగిపోదు కదా. జాగ్రత్త, నన్ను అడిగారని చెప్పు అబ్బాయిని. మద్యపానం ఆరోగ్యానికి హానికరం.